అమెరికాలోని శాన్ అంటోనియోలో ముఖ్యమైనది రివర్స్ వాక్. ఇది అత్యంత ఆహ్లాదకరంగా ఇంపార్టెంట్ ఉంది. ఇలాగ మనం బోట్ ఎక్కి నగరం మొత్తం కూడా 1.5 కిలోమీటరు ఈ బోట్ షికారు చేసినట్టయితే ఈ నగరం యొక్క ప్రాముఖ్యతని, శాన్ అంటోనియో విగ్రహాన్ని చూడవచ్చు. ప్రతి ఒక్క బిల్డింగ్కి ఇక్కడ ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఇక్కడ గైడ్ మనకి చెప్తూ ఉంటారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, రెస్టారెంట్లు బీభత్సంగా ఉంటుంది. అసలు మామూలు తాతలు అయితే బీభత్సం తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, రెచ్చిపోతూ ఉన్నారు. ఇక్కడ మాత్రం అందుకే వాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటి బతుకుతూ ఉన్నారు. ఇక్కడంతా కూడా చోట కనువిందుగా ఉంది. నైట్ టైం అయితే ఈ లైటింగ్ల మధ్య రకరకాల లైటింగ్లు కనువిందులుగా ఉంది. మా వచ్చేటువంటి టూరిస్టులు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. పురవడిలో తారా చంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో పూలవలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలు. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలో మిలమిలలో. అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలో మై మరపించే ప్రేమ నౌకలో హాయిగా చేసే విహరణలో. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా తాగెనుగా. రసమయ జగమును రాస క్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో మధురిమలో. రసమయ జగమును రాస క్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో ఎల్లరి మనములు చల్లన చేసే చల్లని దేవుని అల్లరిలో. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా తాగెనుగా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహే జగమే ఊగెనుగా అని అక్కినే నాగేశ్వర గారు పాడిన పాటన ఈరోజు అమెరికాలో శాన్ అంటోనియోలో రివర్ వాక్ ద్వారా మేమంతా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంది. నగర నడిబొడ్డులో దాదాపు 2.5 కిలోమీటర్ల వరకు ఈ యొక్క రివర్ వాక్ని ఏర్పాటు చేశారు. కొన్ని వేల మంది ప్రయాణికులు రోజు దీంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ కానీ అనేక రెస్టారెంట్లు, బార్లు ఉన్నాయి. తాతయ్య మామూలు అయితే మామూలుగా లేరు, తాగేసి తందనాలు ఆడేస్తున్నారు.
చాలా చూడముచ్చటగా ఉంది. 70-80 సంవత్సరాలు మామూలు తాతలు తాగుతున్నారు, జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇక్కడంతా కూడా అమెరికాలో శాంటోనియాలో ఇలా షిప్లో ఒక్కో షిప్లో దాదాపు 100 మంది వరకు షికారు చేస్తుంటారు. దాంట్లో గైడు ఇక్కడ విషయాలని చెప్తూ ఉంటారు. ఈ రివర్లో అటు ఇటు దాదాపు 150 సంవత్సరాలు పైగా ఉన్నటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్ ప్రాముఖ్యతని, నగరం యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ బిల్డింగ్లు ఉన్నాయి. ఇక్కడ శాంటోనియో గారి యొక్క స్టాచ్యూ కూడా ఉంది. ఎవరైతే ఈ రివర్ వాక్లో వెళ్తారో వాళ్ళకి ఆ యొక్క విగ్రహం చూసే అవకాశం కూడా కల్పించారు. మీరందరూ కూడా శాంటోనియో వచ్చి ఈ విధంగా రివర్ వాక్లో బోట్ ఎక్కి ఎంజాయ్ చేయండి. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా ఇక్కడ రియల్ ఫ్లవర్ జ్యువెలరీ పేరుతో బ్రహ్మాండంగా ఇక్కడ నగలు అమ్ముతున్నారు. ప్రతి ఒక్క బ్యాంగిల్స్ మీద కూడా నిజమైన పుష్పాలను దీని మీద సెట్ చేసి మనకి అమ్ముతుంటారు. అలాగే లాకెట్స్, ఉంగరాలు, బ్రాస్లెట్స్ లాగే విధంగా పెట్టారు. మనకు కావాల్సిన ఫ్లవర్స్ అన్ని రకాల ఆకులు కానీ, పువ్వులు కానీ, ఈ పక్కన చూస్తే రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. రైట్ సైడ్ రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అలాగే అన్ని రకాల ఫ్లవర్స్ చాలా కనుగొని ఉన్నాయి. పిల్లలకి ముఖ్యంగా చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే నేను గులాబీ పూలతో చేసుకున్నాను. రియల్ రోజ్ ఫ్లవర్స్తో చేసిన ఇవన్నీ కూడా గులాబీ మొక్కలతో కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా World Flowers Jewelry. We make the world's smallest flowers in our jewelry. We use the bonsai technique to shrink the flower. All these flowers are about 16 years old. We get the smallest flowers of the root, place it in a pot, keep cutting the roots till the flower shrinks itself until they are ready to place in our jewelry. That's pretty much it. రసమయ జగమును రాస క్రీడకు ఉసిగొలిపే